హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. 3 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా తెలిపింది. ఇక హైదరాబాద్ లో అయితే భారీగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక కూడా జారీ చేసింది. ఇంకా 3 గంటల పాటు కూడా భారీ వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఒక సూచన కూడా చేసింది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్, ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. దీంతో లోతత్తు ప్రాంతాలన్నీ కూడా జలమైన అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు చాలా వరకు ట్రాఫిక్ కూడా ఎక్కువగా నిలిచిపోయినట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రావాలి, కానీ లేకపోతే బయటకు రావద్దంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో భారీగా ఇటు ట్రాఫిక్ జామ్ కూడా జరిగినట్లుగానైతే అర్థమవుతోంది. అయితే ఈ వర్షం మరో 3 గంటల పాటు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపుగా 20 నుండి 30 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కోరడంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల పలు జిల్లాలలో ఇప్పటికే వర్షం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు కరీంనగర్, బెల్లంపల్లి, కామారెడ్డి, అంతేకాకుండా జనగామ ప్రాంతాల్లోనైతే ఇప్పటికే వర్షం స్టార్ట్ అయినట్లుగానైతే సమాచారం అందుతోంది. దీంతో ఎప్పటికప్పుడు కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమై ఉండాలని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఎక్కడైతే కరెంటు పోల్లు ఉంటాయో అక్కడ కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాల్లో కూడా కొంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాల శాతం అనేది తగ్గుతుంది.